మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా రాజేందర్ నగర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో 50 విల్లాలకు నోటీసులు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అట. ఇక మళ్ళీ ఇదొక పంచాయతీ స్టార్ట్ అయింది. మధు పార్క్ రిడ్జ్ అయిపోయింది, వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆగం చేసిర్రు. మళ్ళీ ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు, రిచ్మండ్ విల్లాస్ లో 50 విల్లాలకి నోటీసులు ఇచ్చిరట. గాంధీ సరోవర్ భూసేకరణ కోసం ఇప్పుడు 50 విల్లాలకు నోటీసులు ఇచ్చిందట ప్రభుత్వం. మళ్ళీ ఇదొక పంచాయతీ. ఇప్పుడు రాజేందర్ నగర్ లో కీర్తి రిచ్మండ్ విల్లాస్ అట. నోటీస్ ఇస్ హియర్ బై గివెన్ ఫర్ ఎంక్వైరీ టు బి కండక్టెడ్ ఫర్ giving opportunity of a being here to you is fixed on 6/5/2026 at 11:30 AM in the chamber of the revenue divisional officer Rajendra Nagar division at pillar number 164 Upparapalli Rajendra Nagar mandal to dispose the contention claim and objection filed by you 21/2/2026 on the proposed acquisition of the scheduled land and to proceed further in the matter as per the law. Rangareddy, Rajendra Nagar, village Hyderabad. The serial number 114 by AA, 115 by EE, 116 by EE, 117 by AA, 118 by E, 119 by E and 121 by AA. Indra Prakash, President Kirti Richmond Villas Owner Welfare Association ki ee notice అందజేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త పంచాయతీ. పాపం వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద ఇప్పుడు ఈ విల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ ఏం చేయాలి అప్పుడు? సరే, మీ మాటికి మీరు ఒక నోటీస్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత గందరగోళమైన పరిస్థితి. మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళాలి లేదా రోడ్లు ఎక్కాలి. మళ్ళీ వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం వాళ్ళకి ఎందుకు? వాళ్ళు సొంతంగా కొనుక్కున్న సొంత పైసలతో కొనుక్కున్న డబ్బులే ఇళ్ళలు అవి, విల్లాలు కానీ ఏవైనా సొంత పైసలతో కట్టుకున్నవి అవి. ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ లో కూడా ఇదే పంచాయతీ కదా. పాపం వాళ్ళు కొనుక్కున్నాను రా బాబు మేము, అప్పుడు కూడా వీళ్ళు నిర్ధారణ FTL నిర్ధారణ మాకు అక్కడ వరకే చేసిరని చెప్తున్నా కానీ లేదు ఇక్కడ వరకు ఉంటుందని చెప్పి వాళ్ళు ఇల్లు కూల్చాలి, ఎట్టి పరిస్థితిలో ఆ మధు పార్క్ రిడ్జ్ మాకు ఇచ్చేయాలని చెప్పి ఒత్తిడి చేసిన పరిస్థితి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, దీన్ని గందరగోళం చేశారు. పాపం వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కించారు. ఏనాడు కూడా రోడ్డు మీద ఎక్కి మాట్లాడిన వాళ్ళని కూడా రోడ్లు ఎక్కించిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరినీ అదే కోవగా తీసుకొస్తా ఉన్నారు.